హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంటాయి కదా, బట్ ఆల్సో వీటికి సంబంధించి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేసుకుంటాం, ఎలా దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకుంటాం అనే దాని గురించి ప్రాక్టీస్ సెషన్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి డెప్త్గా చాలా చేశాను. ప్రాక్టీస్ ఎందుకంటే మనకి కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించి మనకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ లైక్ సుబ్బారావు. ఐ లైక్ సుబ్బారావు. చూడండి, ఐ లైక్ not only I like not only Subbarao but also మోక్షాజ్ఞ. నేను సుబ్బారావునే కాదు మోక్షాజ్ఞను కూడా ఇష్టపడతాను అని అర్థం. దీని అర్థం ఏంది? నేను సుబ్బారావునే కాదు మోక్షాజ్ఞను కూడా ఇష్టపడతాను అని చెప్పే సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఇంకా చూడండి. ఐ వాచ్ TV9. I watch not only TV9 but also TV5. నేను TV9 కాదు TV5 కూడా చూస్తాను. TV5 కూడా చూస్తాను. అట్లా ఆ విధంగా చెప్పాలి. అదే విధంగా ఇంకా కొన్ని చూడండి. హీ స్పీక్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ but also తమిళ్. అతడు ఇంగ్లీషే కాదు తమిళ్ కూడా మాట్లాడతాడు. అట్లా అలాంటి సందర్భంలో ఏమో ఇట్లా ఈ విధంగా చెప్తే మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఇంకా కొన్ని ఉంటాయి సెంటెన్సెస్. మనం నార్మల్గా ఇవి కాకుండా అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటాం కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ మీట్ నాట్ ఓన్లీ సీఎం బట్ ఆల్సో పిఎం. రమేష్ సీఎంనే కాదు ముఖ్యమంత్రినే కాదు ప్రధానమంత్రిని కూడా కలిశాడు. రమేష్ అనేట ఆయన ముఖ్యమంత్రినే కాదు ప్రధానమంత్రిని కూడా కలిశాడు. ఆ విధంగా సెంటెన్స్ చెప్పచ్చు. ఇంకా డెప్త్గా చేయాలంటే ఇంకా డెప్త్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సెంటెన్సెస్ అనేది ఫార్మేషన్ అనేది ఇంకా ఈజీ వేలో చేసుకోవచ్చు అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇది సింపుల్ సెంటెన్స్ నుంచి ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రావడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ పర్పసే కాదు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పర్పస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మన కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో చూడండి. అది చూసిన తర్వాత మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ అయిన వరకు పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.